పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ బాల్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఆ కాలంలోకి వెళ్ళలేము. కానీ బాల్యంలో నడిచిన పాదాల గుర్తులను మళ్ళీ ఒకసారి పలకరించి రావచ్చు. ఎవరమైనా ఎలాగైనా. ఇట్లా అనుకొని కొన్ని ఏండ్లయింది. ఏదో ఒక కారణం అడ్డు రావడంతో వెళ్ళలేకపోయాను. మనసు కూడా కావచ్చు. అమ్మీ నుంచి బడి ఒడిలోకి చేర్చిన బాల్యపు మొదటి గుర్తులను, మొదటి పలకను, మొదటి బెంగని, భయాన్ని, కళ్ళ నిండి దుమికిన ఆశ్చర్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఒక్కదాన్నే మొదలయ్యాను. ఒక అలకతో అందరి మీద ఎవరికీ చెప్పకుండా అట్లా బాల్యంలోకి విసురుగా వెళ్ళిపోతున్నా. ఒక్కో అడుగు ఒక్కో గుర్తును తెస్తుంటే అట్లా వెళ్తూనే ఉన్నాను. ఇది పందిళ్ళపల్లి బడి. ఊరికైతే వెళ్ళాను కానీ అక్కడ మా కుటుంబం అద్దెకి ఉన్న ఇల్లుని గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే ఊరి మధ్యలో రోడ్డు తయారైంది. ఊరు మొత్తం తిరిగి చూశాను. అప్పుడు ఆడుకున్న ఆటలు, దోస్తులు అందరూ వీధుల నిండా ప్రవహిస్తున్నారు. కన్నీరో పన్నీరో తెలియని బాష్పాలు బొండుమల్లెల్లా రాలుతున్నాయి. నా ప్రమేయం, అనుమతి లేకుండానే. వాటిని తుడవాలన్న ధ్యాస అస్సలేమాత్రం లేదు. కళ్ళు, హృదయం వెతుక్కుంటున్నాయి. ఎక్కడైనా గడిచిన కాలపు జ్ఞాపకం నిజమై ఎదురొస్తుందేమోనని. కానీ ఎవ్వరినీ గుర్తుపట్టలేదు నేను. నన్నెవరూ గుర్తుపట్టే ఛాన్సే లేదు అక్కడ. అసలు నేనెవరిని పలకరించలేదు. నేను చూడడానికి వెళ్ళాను అంతే. అక్కడ నన్ను దూరం నుంచే గుర్తుపట్టి పలకరించింది నేను చదివిన మొదటి బడి. అది ఇదే. మీరు మొట్టమొదటగా చూసిన ఫోటో అది. అక్కడ ఏమీ మారలేదు. అలాగే ఉంది. కొత్తగా పెద్ద షెడ్ లాంటి నిర్మాణం. చిన్నప్పుడు పందిళ్ళపల్లి నుంచి ఖమ్మం, డోర్నకల్ రావాలంటే చింతకాని వరకు నడిచి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. లేదా ఒకే ఒక్క సర్వీస్ బస్ ఎక్కాలి. ఇప్పుడు డైరెక్ట్ రూట్ వేశారు. రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. ఊళ్ళో మిద్దెలున్నాయి. ఇంకా పెంకుటిళ్ళు కూడా ఉన్నాయి. అప్పటి ఇళ్ల నిర్మాణాలు అలాగే కొంత పాతబడి మనుషుల్లాగే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా కనిపించాయి. రెండవ ఫోటో వల్లభిలో చదివిన స్కూల్ ఫోటో. అక్కడ కూడా బడి ఏమీ మారలేదు. ఊరంతా తిరిగాను. ఎవరినీ పలకరించలేదు. అనిర్వచనీయమైన అనుభూతులకు లోనయ్యాను. బాల్యం ఎదురయ్యి ఆలింగనం చేసుకుంది. ఆ అనుభూతి ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అత్యంత మధురమైన ఆ క్షణాలు ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేనివి. మనకు మనమే సృష్టించుకోవాల్సినవి. అంతా మన చేతుల్లోనే ఉంది. అట్లా పుస్తకాలు పట్టుకొని ఆ స్కూల్లోకి అడుగులు వేస్తున్న నేనే దూరం నుంచి చూస్తూ కళ్ళల్లో నుంచి దూకుతున్న నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నేనే. వస్తూ ఉంటే ఒక గుమ్మడి తీగకు కాయ ఒకటి కనిపించి తీగ నుంచి బలవంతంగా లాగి కోయించి పక్కన సీట్లో పెట్టించాను. నన్ను నేను లాక్కొని పుస్తకాలు పట్టుకు నడుస్తున్న నా చిన్ననాటి నన్నుని తీసుకొని తిరిగి బాల్యం నుంచి స్పృహలోకి, ఈ ప్రపంచంలోకి. ఈ ఊరు నేలకొండపల్లి. దాదాపు 10th వరకు కొండపల్లిలోనే చదివాను. ఇది నేలకొండపల్లి బౌద్ధ స్తూపం. నేలకొండపల్లి అనగానే గుర్తుకు వచ్చేది భక్త రామదాసు. కంచెర్ల గోపన్నగా జన్మించి భక్త రామదాసుగా మారిన విధం అందరికీ తెలిసిందే. భద్రాచల రాముడికి గుడి కట్టింది. ఆ అప్పు తీర్చలేక అరెస్టైన వీరభక్తుడు రామదాసు. రామదాసు మందిరంలో పిల్లలమంతా ఆడుకునేవాళ్ళం. రామదాసు మందిరం పక్కనే ఉన్న లైబ్రరీలో బుక్స్ చదువుకునేవాళ్ళం. మందిరం ముందు ఖాళీ స్థలంలో ఆడుకునేవాళ్ళం. రామదాసు మందిరంలో నిర్వహించిన కవితా పఠనంలో నేను కవిత చదివాను. మా అబ్బా దిలావర్ గారు అధ్యక్షతన. ఇవన్నీ వరుసగా లేవు, కానీ అన్నీ ఉన్నాయి. ఒకదానితో ఒకటిగా కలిసి లేవు, కానీ ఎక్కడో ఒక చోట అమిరి ఉన్నాయి. అవే మీరు చూస్తున్న నా బాల్యం. మర్రిచెట్టు వీధిలో మసీదు. ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచి ఉంది. మైక్లో ఎంత
మంచి ప్రార్థనా గీతం ఎన్నిసార్లు విన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మనసు తెలియకుండానే ఊయలూగేది. పెద్దగా, గందరగోళంగా కాదు. హాయిగా మళ్ళీ ఒకసారి వింటే బావుండు అనేలా. ఇంకెక్కడా అలాంటి స్వరాన్ని నేను వినలేదు. అప్పుడేమో రికార్డు చేసుకునేంత అవకాశం కూడా లేదు. ఇక బౌద్ధ స్తూపాన్ని అంటే ఎర్రదిబ్బ అని పిలిచేవాళ్ళం. అక్కడికి స్కూల్ తరఫున పిక్నిక్‌కి కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. ఎవరైనా వెళ్ళొచ్చు. అప్పుడు దారి సరిగా ఉండేది కాదు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ప్రతి శనివారం ఎక్కువగా వెళ్తుంటారందరూ. చాలా సార్లు వెళ్ళాం మేము. పక్కనే ప్రకృతి సిద్ధంగా ఉన్న రాళ్లతో కూడిన ఏరు. ఆ ఏటి నీళ్లు ఆ రాళ్ల మీది నుంచి పడి చిన్నపాటి జలపాతాలు చాలా కనిపిస్తాయి, వినిపిస్తాయి కూడా. ఆ శబ్దాలు, దృశ్యాలే మీరు వింటున్నవి. మంటపం కనిపిస్తుంది కదా, అక్కడ పారే ఏరులోనే బతుకమ్మలను విడిచేది. బతుకమ్మల అప్పుడు ఆటలాడేది. ఆ పక్కన బైరాగుల గుట్ట. మహాచైత్యం అంటారంట. ఇక్కడ దొరికిన బుద్ధుని విగ్రహంతో పాటు ఇంకా కొన్ని వస్తువులు, నాణేలు, శాసనాలు నాగార్జున కొండ మీద మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ ఈ స్తూపం చుట్టూ చాలా స్థలం ఉంది. ఉద్ధరించి టూరిస్ట్ ప్లేస్గా చేస్తే చాలా బాగుంటుంది కదా అనిపించింది. అక్కడి నుంచి వస్తే వేణుగోపాల స్వామి గుడి ఒకవైపు, శివుని గుడి మరోవైపు. మేము ఆ పక్కనే అద్దెకి తీసుకొని చాలా రోజులు ఉన్నాం అక్కడ. ఆ గుళ్ళో బతుకమ్మలాడడం, ఆటలాడడం అన్నీ గుర్తులే. మళ్ళీ అవన్నీ వరుసగా గుర్తొచ్చి ఉక్కిరిబిక్కిరయ్యాను. బాల్యం మనసు ఆడుకునే ఇష్టమైన ఆటబొమ్మగా మారింది ఆ కాసేపు. ఇలా ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలి అనిపిస్తుంటే డ్రైవర్ అబ్దుల్ భయ్యా త్వరపెడుతుంటే తిరిగి ఇంటికి వచ్చేశాను. పొద్దున్నెప్పుడో తిన్న తిండి, ఆకలి, దాహం, నిద్ర, సయాటిక ఏదీ గుర్తులేదు. అందుకే దాన్ని బాల్యం అన్నారు. గుమ్మడికాయని జ్యూస్ చేసి, వడియాలు చేసి, హల్వా కూడా చేసేశాను.